హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో మనం కాకతీయుల వైభవం గురించి చూశాం కదా. కానీ అంత గొప్ప సామ్రాజ్యం సడన్గా ఎలా కూలిపోయింది? అసలు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కన్ను మన తెలుగు నేల మీద ఎందుకు పడింది? ఈరోజు వీడియోలో మనం ఒక రియల్ లైఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ డ్రామా చూడబోతున్నాం. ముఖ్యంగా మన కోహినూర్ వజ్రం మొట్టమొదట ఎవరి దగ్గర ఉండేదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మాలిక్ కాఫూర్ ఎంట్రీ. ఫ్రెండ్స్, 1310 ఆ ప్రాంతంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కాఫూర్ను భారీ సైన్యంతో దక్షిణాదికి పంపాడు. వాళ్ల టార్గెట్ ఒక్కటే, ఓరుగల్లు కోటలోని అంతులేని సంపద. అప్పుడు ప్రతాపరుద్రుడు గట్టిగా పోరాడినా శత్రువుల భారీ సైన్యం ముందు తలొగ్గక తప్పలేదు. మీకు తెలుసా, అప్పుడే మన ప్రతాపరుద్రుడు సంధి చేసుకుని వేలకొద్దీ ఏనుగులు, గుర్రాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోహినూర్ వజ్రాన్ని ఖిల్జీకి అప్పగించాల్సి వచ్చింది. అవును, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ వజ్రం ఒకప్పుడు మన కాకతీయుల సొత్తు. కోట ముట్టడి అసలు ట్విస్ట్. కాని స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్, అప్పట్లో ఉలుగ్ ఖాన్, మళ్లీ అటాక్ చేశాడు. దాదాపు 6 నెలలపాటు ఓరుగల్లు కోటను చుట్టుముట్టారు. కోట లోపల ఆహారం అయిపోయింది, బయట శత్రువులు కాచుకుని ఉన్నారు. చివరకు ఏం జరిగిందంటే, కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. శత్రువులకు చిక్కిన ప్రతాపరుద్రుణ్ణి బందీగా ఢిల్లీకి తీసుకువెళ్తుండగా ఒక వీరుడు ఎప్పుడూ శత్రువు దగ్గర బానిసగా బతకకూడదు అని నిర్ణయించుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఆయన నదిలోకి దూకి ప్రాణత్యాగం చేశారు. ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్, తెలుగుజాతిని ఏకం చేసిన ఒక గొప్ప రాజు అలా అంతమవ్వడం ఎంతటి విషాదమో! ఆయన మరణంతో కాకతీయ శకం ముగిసినా వాళ్లు కట్టిన రామప్ప గుడిలోని శిల్పాలు ఇప్పటికీ మన కళ్లముందు సజీవంగా ఉన్నాయి. మీలో చాలామందికి తెలుసు, ఆ కోహినూర్ వజ్రం తర్వాత ఎన్నో చేతులు మారి ఇప్పుడు లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అది మన తెలుగు గడ్డనుంచి వెళ్లిన ఆస్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కాకతీయుల పతనం వెనుక ఉన్న అసలైన కథ. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బీ సేఫ్, స్టే క్యూరియస్. జై హింద్.